తాగుబోతు రమేష్ గారు కెరీర్ స్టార్ట్ చేసింది వచ్చి 2007లో జగడం అనే మూవీతో. మహాత్మా సినిమా చేశారు, భీమిలి కవిడి చేశారు అనమాట. హిస్టరీ ఏంది సినిమా ఏదైనా ఉందంటే అలా మొదలైంది. సో అలా మొదలైన సినిమా గురించి మాట్లాడుకుంటే సినిమా అంతా ఒక ఎత్తు, క్లైమాక్స్ లో ఈయన ఎంట్రీతో సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అనమాట. ఈ తాగుబోతు రమేష్ గారి క్యారెక్టర్ లేకుండా అలా మొదలైన క్లైమాక్స్ అనేది ఊహించుకోలేం. అంత ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. బేసిక్ గా ఆయన ఉండేవి 4-5 సీన్లే, బట్ ఆ 4-5 సీన్లో కూడా బీభత్సంగా వెళ్తాయి అనమాట డైలాగ్. సో బేసిక్ ఆయన క్యారెక్టర్ ప్లే చేసి కూడా గౌతమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ ఒక పేటెంట్ డైలాగ్ ఉందన్నమాట ఈయనకనేసి, అబ్బా తమ్ముడు, ఈ డైలాగ్ అబ్బా పేరు తమ్ముడు. ఎక్కడ ఉందంటే తాగోతు రమేష్ గారికి. యాక్చువల్ అంజనీ రెడ్డి గారు నమ్మి క్యారెక్టర్ ఇచ్చిన దానికి ఆయన 200% జస్టిఫై చేశాడు అనమాట. ఫస్ట్ షాట్ లో వాళ్ళ ఫ్రెండ్స్ నిత్యా మేనన్ని కిడ్నాప్ చేద్దామా అనుకునే ముందు వస్తాడు గౌతమ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, రెసిషన్ వచ్చి జాబ్ పోయింది, ఏదో ఒక జాబ్ పోయింది చేస్తాను. సో బేసిక్గా ఈ రెసిషన్ అనే టర్మ్ చాలా మందికి, అంటే అప్పటికి మనం ఐటీలో వచ్చినాం కాబట్టి రెసిషన్ అనే పదం కూడా అర్థం చేసి కూడా అక్కడే అనమాట. సో అక్కడి నుంచి ఒక నాన్ సింగ్ క్యారెక్టర్ అబ్బా, అసలు సినిమాకి ఆయనకి సంబంధం లేదు, ఆ క్యారెక్టర్స్కి ఆయనకి సంబంధం లేదు, బట్ ఆయన వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు, కిడ్నాప్ చేస్తున్నాం అంతే అని వెళ్ళడం. తర్వాత నెక్స్ట్ షాట్లో వచ్చి ఆ చీర ఎత్తి పైకి ఎక్కడం, నాని గారు వస్తారు, నాని గారు వచ్చిన తర్వాత నిత్యా మేనన్ రూమ్లో ఉండదు. సో బేసిక్గా అక్కడ నాని గారిలో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఒక భయం ఉంటుంది బయట తలుపు తడతా ఉంటే. ఆయన పారిపోవాలని చూస్తాడు, సో కిటికీ నుంచి దిగాలని ట్రై చేస్తుంటే కరెక్ట్గా చేయిస్తాడు, తమ్ముడు తీసుకునేసి ఎక్స్క్యూజ్ మీ తీసుకుని వేస్తాడు. అంత అంత టెన్షన్ మూడ్లో కూడా అతను ఎలా పారిపోవాలని ట్రై చేస్తా అంటే నేరుగా వెళ్ళి తలుపు తీస్తాడు. అసలు అమ్మాయి ఏమైందేమో ఎదుగుతా అంటే నాని దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుని కిడ్నాప్ అని తడుస్తాడు అనమాట. సో అప్పుడు నానికి అసలు అసలు ఏం జరిగిందో అర్థం కాదు. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ షాట్ ఇంకా ఎపిక్. ఇద్దరిని కట్టేసి ఉంటారు, కట్టేసి అంటే నీ పేరు ఏంటారు అంటే గౌతమ్ అంటారు నాని. నీ పేరు ఏంటారు, నా పేరు గౌతమ్ అంటారు. రే నీ పేరు చెప్పంటే అతని పేరు చెప్తా అంటే నా పేరు గౌతమ్, కాళ్ళు ఎత్తి చూడు అంటాడు. అక్కడ కాదు ఇక్కడ అనేసి ఐడి కార్డు చూపిస్తాడు అనమాట. అక్కడ కూడా మీరు ఇద్దరేనా అంటే మేము ఇద్దరం కాదు 5 మంది అని చెప్పేసి ఆ ముగ్గురిని పట్టిస్తాడు అనమాట అక్కడ ఉండే వాళ్ళు కూడా. సో ఇక్కడ కూడా ఒక డైలాగ్ ఉంటుంది, అన్నీ నేను అడగాల మీరు అడగరా, అడగండి అనేసుకుంటాడు అనమాట. నెక్స్ట్ టీంకి ఎట్లా వెళ్తారంటే దొరికాం కదా, కిడ్నాప్ చేశాం కదా, ఇంకా చూస్తారేంటి, కుమ్మండి కుమ్మేయండి మమ్మల్ని అంటాడు అనమాట. సో బ్రిలియంట్. ఆయన కాదు సినిమాకి ఆయన ప్లస్ పాయింట్ అయ్యాడు. అలాంటి సినిమా ఏదైనా ఉన్నట్టు అలా మొదలైంది ఆ క్యారెక్టర్తో అయిందనమాట. సినిమాతో ఆయనకు వచ్చిన ఆ హైప్ తో ఇష్క్ మూవీలో ఆ లచ్చమ్మ సాంగ్ కూడా ఆయనతో ఓపెనింగ్ చేయిస్తారనమాట. సాంగ్ ఈగాలో చూసుకుంటే సెకండ్ హీరో సెకండ్ హీరో Second hero. క్యారెక్టర్ ఏం చేయాలంటాడు, డైలాగులు ఉండవు కదా, మారడం కోసం ఏం చేయాలని అడుగుతాడు వెనకాల. ఆల్మోస్ట్ సెకండ్ హీరో క్యారెక్టర్ సమంత పేరు లెక్క కిందకి వస్తుంది అది.